మార్పు అంటే రైతుల కన్నీళ్ళ ఈ ఈ ఇలాంటి పరిణామం వస్తుందని నేను అస్సలు ఊహించలేదని వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్. మార్పు రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందని, మార్పు అంటే రైతుల కన్నీళ్ళ అని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలతో రైతుల వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఆతృత ఎదురు చూస్తున్నారని వారికి మనోధైర్యం ఇచ్చే విధంగా సభ ఉండాలని కేసీఆర్ తెలిపారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా వెల్కతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ జిల్లా ముఖ్య నేతలు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 2.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సీఎం కేసీఆర్ ఆ విధంగా అవకాశం ఉన్నట్లు నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ విధంగా ఏర్పాట్లు చేయాలనేసి ఆదేశించారు. దీనికి సంబంధించిన నియోజకవర్గాల వారిగా బాధ్యతలను నేతలకు అప్పగించారు. జనగామ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాల బాధ్యతలను పల్లా రాజేశ్వరరెడ్డి, పాలకుర్తి వర్ధన్నపేటలకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, వరంగల్ పశ్చిమకు వినయ్ భాస్కర్కు, వరంగల్ తూర్పు నన్నపనేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు, భూపాలపల్లికి గండ్ర వెంకటరమణారెడ్డి, నర్సంపేట ములుగు నియోజకవర్గాల బాధ్యతను పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాలను చల్లా ధర్మారెడ్డికి, మహోబాద్ను సత్యవతి రాథోడ్ శంకర్ నాయక్, డోర్నకల్ రెడ్డి నాయక్ అండ్ మాలోద్ కవితలకు అప్పగించారు. జన సమీకరణపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని, మండల గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అధినేత సూచించారు. కనీసం 2 రోజులకు గ్రామం చొప్పున పర్యటించే శ్రేణులను సమాయత్తం చేయాలని తెలిపారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రజలు భారీగా తరలిరావడానికి ఎలుకతుర్తి సభాస్థలి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా భాగస్వాములు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 15 నెలల పాలనపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో ఉందని కేసీఆర్ విమర్శించారు. అలాగే వరంగల్ ఈ నెల 20న జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నేడు భూమి పూజ జరగనుంది. ఎలుకతుర్తిలో 1213 ఎకరాల విస్తీర్ణం నిర్వహించిన భారీ బహిరంగ సభకు బుధవారం మధ్యాహ్నం 1 గంటకు భూమి పూజ చేయాలని నిర్ణయించారు. బహిరంగ సభకు సిద్ధం చేసిన 1213 ఎకరాల స్థలంలో 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1059 ఎకరాలను కేటాయించినట్లు నేతలు వివరించారు. ఇందులో సుమారు 50,000కు పైగా వాహనాలు పార్కింగ్ చేయడానికి వీలుంటుందన్నారు. రజతోత్సవ మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను, 10 లక్షల నీటి బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లు ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు బండా ప్రకాష్, మధుసూదనాచారి, రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, తాటికొండ రాజయ్య, సత్యవతి, మాలోద్ కవిత, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం విజయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్డి నాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని రవీందర్, జోగిన్పల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను భారీగా ఏర్పాటు చేయాలనేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలనేసి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరియు అక్కడ వివిధ నియోజకవర్గాల బాధ్యతల నేతలకు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ నుంచే దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారనేసి కేసీఆర్ అంచనా వేశారు. అయితే వీరికి కొందరికి పార్టీ నియోజకవర్గాలుగా బాధ్యతలు అప్పగించారు. జనగామ స్టేషన్ కన్పూర్ జిల్లాకు పల్లా రాజేశ్వరరెడ్డిని అండ్ పాలకుర్తి వర్ధనపేటలకు ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమకు వినయ్ భాస్కర్ను, వరంగల్ తూర్పు నన్నపనేని రవీందర్,
నన్నపల్లి రవీందర్, పోచారం శ్రీనివాస్ రెడ్లకు, భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట ములుగు నియోజకవర్గాల బాధ్యతలను పెద్ది సుదర్శన్ రెడ్డికి, పరకాల చల్లా ధర్మారెడ్డికి, మహబూబాద్ సత్యవతి రాథోడ్ అండ్ శంకర్ నాయక్, డోర్నకల్ను రెడ్డి నాయక్, మాలత్ కవితలకు అప్పగించారు. అలాగే సభ జరిగే ప్రాంతం ఈరోజు భూమి పూజ చేయనున్నారు. ఎక్కడైతే ఎలకదుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినందో ఆ ప్రాంతాన్ని ఇలా భూమి పూజ చేయనున్నారు. సుమారుగా సభ కోసం 1213 ఎకరాలు స్థలాన్ని కేటాయించారు. అందులో 1059 ఎకరాలను పార్కింగ్ అండ్ ఇతర సదుపాయాల కోసం వాడుకున్నారు. మహాసభ ప్రాంగణం కోసం 154 ఎకరాలు కేటాయించారు. ఎవరికి ఇబ్బంది రాకుండా వాలంటీర్లను 1500 మంది వాలంటీర్లను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ, జనాన్ని నియంత్రించడానికి 1500 మందిని వాలంటీర్లను పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఎమర్జెన్సీ అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయం, అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచాలనేసి కేసీఆర్ ఆదేశించారు. అయితే కేసీఆర్ సభ కోసం రైతులు, ప్రజలు, వివిధ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారనేసి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వస్తారనేసి పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమావేశంలో కేటీఆర్, సంతోష్ కుమార్, దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాలతు కవిత, వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, సత్యవతి రాథోడ్, చల్ల ధర్మారెడ్డి, ఎర్రబేల్ దయాకర్ రావు, బండ ప్రకాష్ తదితర నేతలు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుస్తుంది. అయితే ఈ భారీ బహిరంగ సభ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుపరచలేదనేసి కేసీఆర్ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో నేతలతో అన్నట్టు తెలుస్తుంది. అయితే రైతులకు ఇచ్చిన కాంగ్రెస్ నినాదం మార్పు రావాలి అనే ఒక నినాదం, మార్పు అంటే ఇదేనా, రైతుల కళ్ళల్లో కన్నీళ్ళేనా, పేదవారికి ఆకలేనా అనే పదాలు వాడినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే ఘోరమైన విఫలం చెందినట్టు కేసీఆర్ తెలిపారు. ఇంత ఘోరమైన పరిస్థితులు నేను కల్లో కూడా చూస్తానా అనుకోలేదనేసి కేసీఆర్ నేతలతో అన్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వంపై తీవ్రత వ్యతిరేకత వచ్చినట్టు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అధికారం ప్రజలు కట్టబెడతారనేసి నేతలతో అన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా పార్టీని మరింత ప్రజలకు తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.